హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చికెన్ లివర్ ఫ్రై, అంటే చికెన్ ఐటమ్స్ ఇలా చాలా సింపుల్గా చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు మొత్తం ఇందులో వేసుకొని ఒక 50% కుక్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అవి కాస్త మగ్గంగానే కాస్తంత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపి అవి కాస్తంత వేగిన తర్వాత దీంట్లోనే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఐటమ్స్ మొత్తం ఆయిల్లో వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత పీస్కు ఆయిల్ పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలిపి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి నా ఛానల్లో. ఒకసారి వెళ్ళి చూడండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అడుగంటకుండా. దీంట్లోనే ఇవి కాస్తంత ఫ్రై కాగానే తగినంత పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. లివర్ ఫ్రై కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. కానీ మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఇలా కారం వేసి ఒకసారి మొత్తం కలుపుకొని 2-3 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండండి. అంటే కాస్త జాగ్రత్తగా కలుపుకోండి. ఇది లివర్ ఫ్రై కాబట్టి మనము ఏ కడాయి పెట్టినా అంటేసుకుంటుంది. అంటే పైన పడే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కాస్త కేర్ఫుల్గా కలుపుకోండి. దీంట్లోనే ధనియా పౌడర్, తగినంత సాల్ట్, చికెన్ మసాలా, ఇంకాస్తంత అల్లం పౌడర్ లేదా అల్లం పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలానే కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నారంటే ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.